రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది ధ్యానం చేస్తుంటారు. ధ్యానం చేస్తే మన శరీరంలోని షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయని మనకు తెలుసు. ఈ వీడియోలో షట్చక్రాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మన మైండ్కి ఉండే పవర్ ఏంటి, కుండలిని మహాశక్తి మేల్కొంటే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. ఈ ప్రపంచంలో దేన్నైనా చూసే శక్తి మనలో ఉన్న మనోనేత్రానికి ఉంది. నిజానికి మనం మన మైండ్ని 1% కంటే తక్కువే వినియోగిస్తున్నాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 100% వినియోగించడం ఎక్కడా, కేవలం 1% వినియోగించడం ఎక్కడా? మనం మన మైండ్ని కనీసం 10% వినియోగిస్తే ఎన్నో అద్భుతాలను చేయగలం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి నిజమైన మందు బదులు ఒక నకిలీ మందు అంటే షుగర్ పిల్ లాంటిది ఇచ్చినప్పుడు వారు తమ ఆరోగ్యంలో మెరుగుదలని చూశారు. ఒలింపిక్ క్రీడాకారులు తమ పోటీని గెలవడానికి పదే పదే తమ విజయాన్ని ఊహించుకుంటారు. అది వారి పనితీరును మెరుగుపరుస్తుంది. టెలిపతి విద్య ద్వారా దూరం నుండి ఆలోచనలను చదివే సామర్థ్యం లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో క్షణాల్లో పసిగట్టగలిగే శక్తి వస్తుంది. అయితే ఆ శక్తిని ఎలా సంపాదించాలి అనేది ఇక్కడ ప్రశ్న. దీనికోసం నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి అనేది ఎందుకు ప్రస్తావిస్తుందంటే, మనసు మరియు బుద్ధి ఏకం చేయడానికి భక్తి అనే ఆలోచన సహాయపడుతుంది. మనసును పవిత్రం చేస్తుంది. ఈ అనంతమైన విశ్వంలో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి. ఒక్కో ఆకారంలో ఉన్న శక్తి ఒక్కో పని చేస్తుంది. ఇదంతా ఋషులు మనోనేత్రంతో దర్శనం చేసి ఆ శక్తిని సర్వ మానవాళి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాటిని క్రియాయోగం, ధ్యానయోగం, హఠయోగం, మంత్రసాధన, నామజపం, ఉపాసన ఇంకా ఇతర పద్ధతుల్లో వాటిని వినియోగించారు. ఇందులోనే విజువలైజేషన్, పాజిటివ్ అఫర్మేషన్స్ని కూడా ఉంచడం జరిగింది. అయితే అనంతమైన శక్తిని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే పీనియల్ గ్లాండ్, అదే మన 3వ కన్నును తెరిపించాల్సి ఉంటుంది. ఇవి తెరుచుకుంటే నెమ్మదిగా అన్ని విషయాలు అర్థం అవ్వడం మొదలవుతాయి. మీ యొక్క ఇంట్యూషన్ అంటే మీ అంతర్దృష్టి డెవలప్ అవుతుంది. పంచభూతాలతో మనం ఒక అలైన్మెంట్కి వస్తాం. అప్పటి నుంచి మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనకు ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు సరైన ఆలోచనలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితం కంటే ఒక కొత్త జీవితం కనిపిస్తుంది. అదేవిధంగా మనలో ఉండి మనకు తెలియకుండా మనల్ని ఒక శక్తి నడిపిస్తుందని మనకి అర్థమవుతుంది. ఏ పని చేయాలనుకున్నా దాన్ని ముందుగా అంచనా వేసే శక్తి మీకు వస్తుంది. ఈ 3వ కన్ను తెరుచుకోవడానికి అనేక సాధనాలు ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానం. ఈ 3వ నేత్రం యాక్టివేట్ అయినప్పుడు మరియు యాక్టివేట్ అయిన తరువాత మీరు చాలా రకాల జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని ఉన్న చోట నుంచే చూడగలుగుతారు. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే కళల అంతరార్థం అర్థమవుతుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీ శరీరం నిద్రపోతుంది, కానీ మీరు మెలకువగా ఉండి ఎన్నో విషయాలు మీ అంతర్దృష్టి ద్వారా తెలుసుకుంటారు. అయితే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. అవి ఫిజికల్గా కనబడవు. వాటిని దివ్య దృష్టితో చూడాలి. మనం ఫిజికల్గా చేసే పనులు ఈ చక్రాల మీద నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. మూలాధార స్థానంలో ఉన్న కుండలిని మహాశక్తిని మేల్కొల్పడానికి ముందు ఈ షట్చక్రాలను జాగృతం చేస్తారు. మూలాధార చక్రం, ఇది బ్యాలెన్స్డ్గా ఉంటే మనలో నిలకడ శక్తి పెరుగుతుంది. భద్రంగా నిలకడగా ఉంటాము. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. ఈ మూలాధార చక్రంలో శక్తి లోపిస్తే మన దగ్గర డబ్బులు నిలవదు. కొన్ని మానసిక ఇబ్బందులు వస్తాయి. భయం, ఆందోళన మరియు అభద్రతా భావం వంటివి వస్తాయి. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, డబ్బు గురించి ఆందోళన పడతారు. క్రమం తప్పకుండా రోజు ధ్యానం చేస్తే ఈ చక్రమే మొట్టమొదటిగా యాక్టివ్ అవుతుంది. తరువాత చక్రం స్వాదిష్టాన చక్రం. ఇది జలత్వానికి సూచిక. ఈ చక్రం యాక్టివ్గా ఉంటే ఇది మన సంబంధాలను, ఇతరులతో మన అనుబంధాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం ఉత్సాహంగా, సృజనాత్మకంగా మరియు భావోద్వేగ పరంగా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ చక్రం బ్యాలెన్స్డ్గా లేదనుకోండి, ఆందోళన, నిరాశ వంటివి వస్తాయి. ఇంకా కొత్త ఆలోచనలు రాకపోవడం, ఏది చేయాలనిపించకపోవడం వంటివి జరుగుతాయి. దీనిపైన ఉండే చక్రం పేరు మణిపూరక చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుంది. ఈ చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు
మనం బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటాము, ఆత్మవిశ్వాసంతో ఉంటాము, సరిగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతాము, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కలిగి ఉంటాము, మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేయగలము. తరువాత చక్రం పేరు అనాహత చక్రం. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. ఇది హృదయంలో ప్రేమ, శాంతికి సూచిక. ఈ చక్రం సరిగ్గా ఉంటే మీకు ఎటువంటి హృదయ సంబంధ రోగాలు, ఊపిరితిత్తు సంబంధ రోగాలు రావు. ఇది పూర్తిగా యాక్టివ్ అయితే మీ మనస్సులో ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇది సరిగ్గా పనిచేయని వారు ప్రతి ఒక్కరిని అసహించుకుంటూ ఉంటారు. ఈ చక్రంలో శక్తి ఉన్నవారు ఎదుట వ్యక్తులపై ప్రేమ చూపిస్తుంటారు, ఇతరులకు సహాయం చేస్తుంటారు. తరువాత చక్రం పేరు విశుద్ధి చక్రం. ఇది గొంతు ప్రాంతంలో స్వరపేటిక వెనుక భాగంలో ఉంటుంది. సంస్కృతంలో విశుద్ధి అంటే పరిశుద్ధం లేదా శుద్ధి అని అర్థం. విశుద్ధి చక్రం మన స్వీయ వ్యక్తీకరణను మరియు సృజనాత్మకతను పెంచుతుంది. ఇది మన నిజాయితీని, సెల్ఫ్ అవేర్నెస్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన విశుద్ధి చక్రం మనకు స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి, మన ఆలోచనలను మరియు భావాలను నిజాయితీగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. దీనిపైన నుదిటి మధ్య భాగంలో ఉన్న చక్రాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. దీన్ని బ్రహ్మస్థానం అని కూడా అంటారు. అలాగే మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సాధారణంగా యోగ పద్ధతిలో ఈ చక్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే ఈ చక్రం అంతర్దృష్టి మరియు జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇది ఊహ మరియు వివేచనకు కేంద్రం. ఇది మనస్సును నియంత్రిస్తుంది, భౌతిక ప్రపంచానికి అతీతంగా చూడటానికి సహాయపడుతుంది. ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటాము, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము, మానసిక ప్రశాంతతను అనుభవిస్తాము, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాము. ఈ చక్రం దగ్గరే పీనియల్ గ్లాండ్ లేదా మూడవ కన్ను ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ చక్రం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి సక్రమంగా పనిచేస్తాయి. ఇక చివరి చక్రం సహస్రార చక్రం. ఈ చక్రం తల పై భాగంలో ఉండే తల నడి నెత్తి మీద ఉంటుంది. దీన్ని 1000 రేకుల తామర అని కూడా అంటారు. కుండలిని శక్తి 6 చక్రాలను దాటి ఈ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరే భగవంతుడు అన్న విషయం మీకు తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న తత్వం మీకు బోధపడుతుంది. ఈ సహస్రార చక్రం మన ఆధ్యాత్మిక అనుభవాలకు, దివ్యత్వానికి కేంద్రం. ఇది మన ఉన్నత చైతన్యాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఈ చక్రం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు విశ్వ చైతన్యంతో కనెక్షన్ని అనుభవిస్తాము, ఆధ్యాత్మికంగా జ్ఞానోదయాన్ని పొందుతాము, అనంతమైన శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తాము, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటాము, మనకి మనం పెట్టుకున్న పరిమితులని అధిగమిస్తాము. సహస్రార చక్రాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం ద్వారా మనం పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తాము. కుండలిని మహాశక్తి సహస్రార చక్రానికి చేరిన తరువాత మీరు ఒక మహాశక్తిగా మారుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.